ఆప్కే అదాలత్లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గారి మీద ఉన్న ఆరోపణ వీరిది డబుల్ స్టాండర్డ్. సల్మాన్, ఇదే మొదటి ఆరోపణ. కిసీకా బాయ్ కిసీకా జాన్ సెట్లోంచి వచ్చింది. మీరు ఆ సెట్లో ఉన్న యాక్ట్రెస్ అంటే హీరోయిన్ వాళ్ళని పిలిచి ఎప్పుడు మీరు కాస్త డీసెంట్ గా డ్రెస్ చేసుకుని రండి అని మీ నెక్ లైన్ అంతా చాలా లోగా ఉందని చెప్పారంట కదా. చూడండి సార్, ఇక్కడ అందరూ కూర్చున్నారు, అందరూ కూడా చాలా డీసెంట్గా కూర్చున్నారు. మనం ఒక డీసెంట్గా ఉండే సినిమాని తీస్తే అందరూ వెళ్ళి దాన్ని చూస్తారు, మొత్తం కుటుంబంతో వెళ్ళి చూస్తారు. మీరందరూ ఆ సినిమాని చూసారా? అందరూ చూసారా? ఎవరెవరైతే చూడలేదో వాళ్ళందరూ ఈ షో తర్వాత వెళ్ళి చూడండి. కానీ మీరు ఇలాగా డీసెంట్ గా డ్రెస్ వేసుకోవాలని ఒక రూల్ పెట్టారు కదా, అది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా లేక మీకు వర్తిస్తుందా? సార్, ఇందులో ఏ డబుల్ స్టాండర్డ్ లేదు సార్, ఒక్క డబుల్ స్టాండ్ కూడా ఇందులో లేదు. డబుల్ స్టాండర్డ్ ఏం లేదు. మీ షర్ట్ ని మీరు ఒక్క నిమిషంలో ఇప్పేస్తారు కదా. కానీ ఎండ్లోనే సార్ నేను షర్ట్ విప్పుతున్నాను. సార్, అది నేను చెప్పేది కాస్త వినండి. బాడీస్ ఉన్నాయి కదా, ఆడవారి యొక్క బాడీస్, అది చాలా ప్రీషియస్ సార్. అది ఎంతకెంత దాయబడితే దాని విలువ అంతకంతకు పెరుగుతుంది. సల్మాన్, కానీ ఆడవాళ్ళ విషయం ఓకేనే. మీరు 17 ఏళ్ల వయసులో మొదటి యాడ్ చేశారు, అందులో కూడా మీరు షర్ట్ విప్పారు. సార్, అందులో స్విమ్మింగ్ సాంగ్ ఉంది కదా, అందువల్ల అలా చేయాల్సి వచ్చింది సార్. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. ఎలా చెప్పను, ఇది ఆడవాళ్ళ సమస్య కాదు, ఇది మగవారి సమస్య. వాళ్ళు ఏ దృష్టితో ఆడవాళ్ళని చూస్తున్నారు అనేది. యునో, మీ అక్క చెల్లెళ్ళని, మీ భార్యల్ని, మీ అమ్మలని, అది నాకు సరి అనిపించలేదు. కాబట్టి ఈ విషయంలో నేను కొన్ని రూల్స్ పెట్టాను, వాటిని ఫాలో అవ్వమని కూడా చెప్పాను. బాగుందా సార్? నేనెందుకు షర్ట్ విప్పానంటే సార్, నేను షర్ట్ విప్పింది బాగి, అందులో నేను బికినీ వేసుకొని పరిగెత్తాను. స్టిల్ బెటర్ దాన్ లంగోటా. బికినీకి పైన ఏదో కాస్త ఉంటుంది, లంగోటా వేసుకున్నప్పుడు సిగ్గేసింది. నేను సెట్కి రాగానే అనుకున్నాను, అయ్యో అల్లా. సరే, మన యువతరానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్, అందరికీ తెలుసు సార్, అయినా కొన్ని సందర్భాల్లో ఇంజనీరింగ్ చెడిపోతుంది. కాబట్టి నా ప్రయత్నం ఏంటంటే, మనం సినిమా తీసేటప్పుడు వాళ్ళకి అలాంటి అవకాశాన్ని ఇవ్వకూడదు. అంటే మన సినిమాలో హీరోయిన్ని, ఆడవాళ్ళని అలా చూసే ఉద్దేశాన్ని కల్పించకూడదు. మీకు ఓటీటీ కంటెంట్ మీద కూడా ప్రాబ్లం సార్, ఉంది నాకు కదా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఐ థింక్ ఓటీటీ మీద కూడా సెన్సార్ ఉండడం చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే మన సినిమాలో 2 పంచెస్ ఎక్స్ట్రా వచ్చినా కానీ యాక్షన్లో వెంటనే మాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వేరే రకమైన యాక్షన్లు జరుగుతున్నాయండి, కానీ దానికి ABC ఏ సర్టిఫికేట్ లేదే. అయితే అన్ని రెస్ట్రిక్షన్స్ ఓటీటీకి మాత్రమే, బిగ్ బాస్ కి ఏం అవసరం లేదా? సార్, బిగ్ బాస్ కి 1,00,000 రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సార్. అన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా మీరేం చెప్పారు? మీరు జుబేర్ ఖాన్ ఏమని చెప్పారు? భగవంతుని మీరు ఒట్టేసి చెప్తున్నారు, తన అంతం చూడకపోతే నా పేరు సల్మాన్ ఖాన్ కాదని చెప్పాను. అవును, నేను అలా చెప్పాను. ఎందుకంటే ఆయన ఆడవాళ్ళతో చాలా చండాలంగా నడుచుకున్నారు, అందుకే నేను అలా చెప్పాను. నేను మొత్తం ఫుటేజ్ చూశానండి, అయినా కూడా ఆయన ఆర్గ్యూ చేస్తున్నారు. తర్వాత పారస్ చాబ్రా దగ్గర మీరు చెప్పారు, లోపల నుంచి నువ్వు బయటికి రాని, నేను చేస్తానో చూడని చెప్పారు మీరు. అవును, ఆయన కూడా అంతే. పారస్ అంతగా చేయలేదు, కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇతరులు చెప్పేది కూడా వింటూ ఉంటాం కదా. అంటే వాళ్ళు మొత్తం కంటెంట్ని చూశారు, ఫాలో అవుతున్నారు. అంటే మా క్రియేటివ్ హెడ్స్, కంటెస్టెంట్స్ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళే మాకు ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్తూ ఉంటారు. ఆ టైంలో టెంపర్ కొంచెం ఎక్కువ అవుతుంది, కోపం కూడా వస్తుంది. అలా కోపం రావడమే పెద్ద సమస్య. ఆ తర్వాత నన్ను నేనే అనలైజ్ చేసుకొని చూసుకున్నాను, మనం ఎందుకు ఇలా కోపడుతున్నాం. ఐ షుడ్ హ్యావ్ రియాక్ట్ లైక్ దిస్ అండ్ ఐ ఫీల్ రియలీ బ్యాడ్. ఈరోజు నేను కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇలా వస్తున్నాను అని. సో సినిమాలో ఇవన్నీ ఓకే, అందులో అవన్నీ రిటర్న్ డైలాగ్స్, కానీ ఇక్కడ నేనేగా మాట్లాడుతుంది. సో దెన్ ఐ ఫీల్ ఇట్ వాస్ నాట్ రిక్వైర్డ్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. కాబట్టి ఇది ఆ కాంటెంట్కి కాదు. అదేంటంటే బిగ్ బాస్ హౌస్ కంటెంట్, అది కొన్ని సందర్భాల్లో ఎక్కువైపోతుంది, చాలా ఎక్కువైపోతుంది. అండ్ ఎవరిని బ్లేమ్ చేయలేం కూడా, ఎందుకంటే ఫోన్స్ లేవు, ఒకే ఇంట్లో 24/7 ఎటు చూసినా కెమెరాస్ ఉంటాయి, వాళ్ళని వాచ్ చేస్తూనే ఉంటాయి, అన్ని యాంగిల్స్లోనూ వాళ్ళని చూపిస్తూ ఉంటాయి. సో అది కొంచెం వాళ్ళకి టెన్షన్గా ఉంటుంది, అప్పుడు టెంపర్ని కోల్పోతారు. సల్మాన్, ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ బిగ్ బాస్ లో తిట్టుకునేది, గొడవ పడేది, ఈ ద్రోహం చేసుకునేదంతా కేవలం ఆ షో
పాపులర్ చేయడానికి మాత్రమే అని చెబుతున్నారు. లేదు సార్, ఐ థింక్ దీనివల్ల షో యొక్క పాపులారిటీ తగ్గిపోతుందండి. మా అమ్మ కూడా ఈ షోని చూస్తూ ఉంటానని నాతో చెప్పారు. నేను హోస్ట్ చేయడం వల్ల మాత్రమే కాదు, అంతకు ముందు కూడా ఆవిడ ఆ షోని చూశారు. మధ్యలో ఆవిడ చూడడం మానేశారు. బికాస్ ఆఫ్ దిస్, బికాస్ ఆఫ్ ఫాల్స్ కంటెంట్, బికాస్ ఆఫ్ అగ్రెషన్. ఇప్పుడు గత 2 సీజన్స్లోనూ షో మళ్ళీ టాప్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంతకు ముందు జరిగినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు జరగలేదు కాబట్టి. ఇప్పుడు చూసారంటే కొంచెం రొమాన్స్ ఉంది, చిన్న చిన్న గొడవలున్నాయి, కిచెన్లో జరిగే గొడవలున్నాయి, మేక్ బిలీవ్ గొడవలు లాంటివి లేవు. ఒకవేళ అప్పటికి వాళ్ళు నమ్మకపోతే ఇది చూపించేస్తుంది. అది ఫుటేజ్ కోసమే చేస్తున్నారంటే అది ఇంట్లోనే మాట్లాడుకుంటున్నారు ఫుటేజ్ కోసమే చేస్తున్నామని. తర్వాత షో ముగించేటప్పుడు మీరేం చెప్తున్నారంటే మీ అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి అని. అవునండి, అది నేనేం చెప్పదలుచుకున్నానంటే డోంట్ ట్రబుల్ యువర్ మామ్ అండ్ డాడ్ అండ్ భారత్ మాత. భారత్ మాతాకి జై. నేను ఎప్పుడూ అది చెప్తూనే ఉంటాను, ఎందుకంటే నేను దాన్ని నమ్ముతాను. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది. ఎందుకంటే నేను మా అమ్మా నాన్నల్ని చాలా అంటే చాలా బాధ పెట్టానండి. అంతేకాదండి, నేను మా నాన్నని టైగర్ అని పిలుస్తాను, ర్యాంబో అని పిలుస్తాను, ఇంకా అమ్మని గేబ్రియల్ షాకబుల్ అని పిలుస్తాను. ఆమె మమ్మల్ని, మా 5గురిని భరించారు. కానీ ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఇలాంటివన్నీ తట్టుకోలేరు, చాలా బాధపడతారు. ఇంకా మీరు వాళ్ళని బాధ పెట్టారంటే అవి ఎక్కడికి పోవు, మళ్ళీ మీకే తిరిగి వచ్చేస్తాయి. అవును, మీరు కష్టపెడుతూనే కదా ఉన్నారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇంటికి ఒక కోడలు వస్తుందని వేయికలతో వేచి ఉన్నారు. సార్ నన్ను ఏమని చెప్పమంటారు సార్, దీనికి ఒక ప్లాన్ ఉండేది సార్. ప్లాన్ ఉండేది, కోడలు కావాలని కాదు, బిడ్డ కావాలని. కానీ అది మన చట్టంలో విరుద్ధం కదా, ఇది మన దేశంలో జరిగే అవకాశం లేదు. ఇకపై ఏం చేయాలో ఆలోచిద్దాం సార్, ఏం చేయాలో చూద్దాం. మీరు కాబట్టి ఆ విషయంలో ఏదో ఒక మంచి ప్లాన్. సల్మాన్, మీ ఫేవరెట్ షెహనాజ్ గిల్. అవును, నేను వాళ్ళకి అడ్వైస్ చేశాను, అంటే మూవ్ ఆన్. ఎందుకంటే ఆ సిత్ ఆయన ప్రపంచం వదిలి వెళ్ళిపోయారు. దాన్ని అలా తలుచుకుంటూ ఉండకుండా షెహనాజ్ని మూవ్ ఆన్ అవ్వమన్నాను. మూవ్ ఆన్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి పెళ్లి కావాలి, పిల్లలు కావాలి. ఇప్పుడు కాదు, ఇంకొంచెం టైం ఉంది. బట్ టు గెట్ అవుట్ ద సీనాస్, ఎందుకంటే వాళ్ళు మోయలేని భారంగా అనిపించింది. పాపం బిడ్డ మనసు విరిగిపోయింది. సో నేను మూవ్ ఆన్ అవ్వమన్నాను. సో దాని అర్థం ఇది కాదు సార్, నా వైపు బ్రింగ్ ఇట్ ఆన్ అని ఏమనలేదు నేను. కానీ సార్ మీ ఈ మూవ్ ఆన్ ఉంది కదా, 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది కదా సార్. అల్లా యొక్క లవ్ సార్. లేదు, ఇలా అమ్మాయిలు వస్తున్నారు పోతున్నారు, అది అలా జరిగిపోతుంది సార్. యాక్చువల్లీ అందరూ చాలా మంచి వాళ్ళే. ఫాల్ట్ నాదే అని చెప్పచ్చు. ఎందుకని చూస్తే ఒక అమ్మాయి వెళ్ళిపోయింటే తప్పు తనదనొచ్చు, 2వ అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు తప్పు నా మీద ఉండొచ్చు, 3వ అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు ఫాల్ట్ ఆమె మీద ఉండొచ్చు. కానీ 4వ అమ్మాయి వెళ్ళేటప్పుడు ఫాల్ట్ ఆ అమ్మాయి మీద నా మీద, 5వ అమ్మాయి మీద కూడా 60-40. కానీ ఆ తర్వాత కూడా అమ్మాయిలు వచ్చి వెళ్ళిపోతే నా మీదే ఫాల్ట్ అని కన్ఫర్మ్ అయిపోతుంది సార్. నాదే ఫాల్ట్ కాబట్టి ఇందులో ఎవరిని తప్పుపట్టలేను. కాబట్టి అంతా నా తప్పే. దాన్ని నేను ఫెయిర్ అని చెప్పనా, లేక వాళ్ళ మనసులో ఉన్న జీవితాన్ని నేను ఇవ్వలేకపోతున్నానా అనేది కూడా ఒక కారణం. కానీ వాళ్ళు ఇప్పుడున్న చోట చాలా సంతోషంగా ఉంటున్నారు అనుకుంటున్నాను సార్. కరణ్ జోహార్ దగ్గర కూడా ఈ ప్రశ్న అడగచ్చు, ఎందుకంటే ఇప్పుడు తను 2 బిడ్డలకు తండ్రి అయ్యాడు. సార్ నేను కూడా అదే ప్రయత్నిస్తున్నాను సార్, కానీ ఇప్పుడు చట్టం కొంచెం మారింది. సో చూద్దాం సార్. నాకు పిల్లలంటే చాలా ఇష్టం సార్, ఐ లవ్ కిడ్స్. కానీ కిడ్స్ వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు అమ్మ కూడా వచ్చేస్తున్నారు. పిల్లలకి అమ్మ చాలా అవసరం సార్, కానీ మా ఇంట్లో అమ్మల టీమే ఉంది. మా ఊర్లో ఒక ఊరే ఉంది సార్, ఒక జిల్లానే ఉంది. వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకుంటారు. కానీ వాళ్ళ అమ్మ, అంటే రియల్ అమ్మ, అది నా భార్య సార్. అయ్యో, అది చాలా కష్టం సార్. ఇప్పుడు చూడండి ఎంత సంతోషంగా ఉన్నానో. సరే సల్మాన్, ఈరోజు నీ ప్రాణం అనేది ఎవరు? మీరు ఎవరితో కమిట్మెంట్లో ఉన్నారు? సార్ ఈరోజు నేను కేవలం సహోదరుడినే.
నేను సహోదరుడిని. నేను ఎవరినైతే నువ్వు నా ప్రాణం అని చెప్దాం అనుకున్నానో తను ఈరోజు నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. నేనేం చేయను సార్. దీనికి చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది చాలా దుఃఖమైన విషయం. ఈరోజు ప్రపంచమంతా అడిగే ప్రశ్న ఏంటంటే, కొన్ని సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నారు, ఏంటంటే సల్మాన్ ఖాన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? సార్ అన్నిటికీ పైన ఉన్నవాడు కారణించాలి సార్. పెళ్ళంటే ఇద్దరు ఒప్పుకోవాలి. ఇంతకుముందు ఎలా అంటే అది సరిగ్గా సెట్ అవ్వలేదు సార్. యునో అట్ ఎవ్రీ గివెన్ పాయింట్ టు టైం కొన్ని సందర్భాల్లో నేను ఓకే అంటాను, ఆ అమ్మాయి నో అంటుంది, ఇంకో అమ్మాయి ఓకే అంటుంది, నేను నో అంటాను. ఇప్పుడు రెండు వైపుల నుంచి నో అనే వస్తుంది. ఎప్పుడైతే రెండు వైపుల నుంచి ఓకే ఓకే అని వస్తుందో అప్పుడు చేసుకుంటా సార్, తప్పకుండా. దానికి ఇంకా టైం ఉంది సార్. ఇప్పుడు నాకు 57 సంవత్సరాలే కదా, టైం ఉంది సార్. నాకు సంబంధించినంత వరకు ఇది ఫస్ట్ అండ్ లాస్ట్గా ఉండాలి. నాకు సార్, నాకంటూ ఒకళ్ళు ఉండాలి సార్. అది జరగాలి కదా. నేను చెప్పిన దానికి అర్థం ఒక భార్య ఉండాలని, అంతే. సరే, అయితే మరి పిల్లలు ఎంతమంది కావాలి సార్? సార్ పిల్లల్ని ఎంతమందిని కనగలిగితే అంతమందిని కంటాను సార్. చాలామంది పిల్లలు కావాలి సార్, బోల్డ్ అంతమంది కావాలి. యా, ఎందుకంటే ఇప్పుడు జరిగినా కూడా అంటే ఒక 5-6 సంవత్సరాల్లో సో ఐ కెన్ ప్లే విత్ దెమ్ అనదర్ 20-25 years, ఐఎమ్ షూర్. దీన్నే అంటారు సార్ డెడికేషన్, కన్సిస్టెన్సీ, పెర్సిస్టెన్స్. దీన్ని మాత్రం మీరు అస్సలు వదలకూడదు సార్. అండ్ ఎనీ ఏజ్, ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ టీనేజ్ నుంచి నా ఏజ్ వరకు ఐఎమ్ స్టిల్ యునో నేను చాలా 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 తప్పులు చేశాను. బట్ నేను వాటిని కాంపన్సేట్ చేసుకుంటూ చాలా మంచి పనులు చేసి నేను అప్పుడు ఏం డిసైడ్ అయ్యానంటే ఎన్ని తప్పులు నేను చేశానో దానికంటే నేను 3 ఇంతలు మంచి చేయాలి. సల్మాన్, మీరు చూసారంటే సోషల్ మీడియాలో చాలా కమెంట్స్ మీ పెళ్లి గురించి మాత్రమే వస్తున్నాయి. అందులో ఒక ఆయన చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్వశ్చన్ అడిగాడు. ఏం అడిగాడంటే 170 అడుగులు ఇంట్లో ఉన్నాడంట, ఆయన పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని ఎక్కడ పెట్టుకుంటాడని. 170 స్క్వేర్ ఫీటా? లేదు సార్, అంతకంటే ఎక్కువ సార్. దానికంటే కొంచెం పెద్దది సార్. లేదు, కొంచెం చిన్నదే. బట్టలు చెప్పులు పెట్టుకోవడానికి చోటు ఉండదు. అదే విషయం, అదొక సమస్య. నా వైఫ్కి ఆ ఇంట్లో చోటు ఇవ్వకుండా ఇంకెవరికి చోటిస్తాను సార్. బట్ నా లెఫ్ట్ టర్న్ అండ్ రైట్ టర్న్ నేను చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాను సార్. అది నాకు అలవాటు అయిపోయింది. మా అమ్మ పైన ఉండేవారు, అందుకేనేమో నాకెప్పుడు పెద్ద ఇంట్లో ఉండాలనే ఆశ కలగనే లేదు. యునో అది ఏంటంటే చిన్న ఇల్లు అంటే చాలా ఇష్టం అండి. మీరు నా ఇల్లు చూసారు కదా? అవునవును, మీ ఇల్లు నేను చూశాను కదా. ఈ సెట్ ఎంత పెద్దదో దానికి లేదు సార్, ఇది చాలా పెద్దది. అలాగా? ఈ సెట్ పెద్దదండి. ఇది నేను చెప్తా ఉండండి. చూడండి, ఇటు నుంచి ఇక్కడ దాకా నా లివింగ్ రూమ్, తర్వాత కరెక్టే అక్కడ జిమ్ ఉంటుంది. ఇక్కడ అయితే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీకు పెళ్లి చేసుకునే ఐడియానే లేదనుకుంటాగా. సార్ ఇప్పుడు చాలా ప్రెషర్ ఎక్కువైంది సార్. మా అమ్మా నాన్నలే నన్ను ఇలా చూస్తున్నారు కాబట్టి కొంచెం ప్రెషర్ ఎక్కువైంది. కానీ జరగాల్సింది జరిగేటప్పుడే జరుగుతుంది. ఇటు చూడండి, మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు కదా. అంత సంతోషం నాకు వద్దండి. వీళ్ళనే ఓ మాట అడిగేద్దాం సార్. నేను పెళ్లి చేసుకోవాలని ఎవరు అనుకుంటున్నారు? ఇటు చూడండి, టార్చర్ చేయడానికి అంటే మేము అనుభవిస్తున్నాం, అది మీరు కూడా అనుభవించండి. అది చాలా తప్పండి. సరే, ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టి చెప్తారో లేక చేతులెత్తి చెప్తారో, మీలో ఎంతమంది సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు? అంటే మీరేం చెప్పదలుచుకుంటున్నారంటే నేను కూడా మీలాగే జీవించాలని ఆశపడుతున్నారు కదా. అంటే మీరు టార్చర్ అనిపించినట్టు నేను అనుభవించాలని. అటు చూడండి, వాళ్ళే నిజమైన వాళ్ళు. వద్దంటున్నారు, చూడండి, వద్దంటున్నారు. కరెక్ట్. అంటే మీరు మీ జీవితంలో అంత సంతోషంగా లేరు. అంటే వైఫ్
వైఫ్ పక్కనే కూర్చున్నారు, అయినా కూడా ఆయన అంత కాన్ఫిడెన్స్ గా చేసుకోకండి అంటున్నారు. నా పరిస్థితి చూడండి, నా జుట్టు రాలిపోయింది అంటున్నారు. తొందరగా మీ ఇంటికి ఒక కోడలు రావాలి, మీరు తొందరగా పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. Yes, sir. కానీ జరగపోయినా కూడా మీరేం సార్, బాధపడేది మీరు లేదని